హనీ తాండి వదలకు. సరే ఓకే మై డియర్ తమ్ముడు. ఎంత పని చేసావు పెద్దోడా. నైస్ టు సీ యు మిస్టర్ సి. అన్నయ్య బంగాళదుంప ఎంత? 1 కేజీ 20 రూపాయలు బాబు. మరి క్యారెట్? 30 రూపాయలు. పచ్చ బఠానీ 40 రూపాయలు. ఉల్లిపాయలు 80 రూపాయలు. వంకాయలు 70 రూపాయలు. బెండకాయలు 50. చూడు బాబా, నువ్వు ఏం కొనడానికి వచ్చావు? నేనా? నాకు కావాల్సినవన్నీ కొనుక్కున్నాను. నేను బయలుదేరుతాను. అవతలవ్వండి, అనవసరంగా పొద్దున్న వచ్చి నన్ను టెన్షన్ చేస్తున్నారు. బంగాళదుంపలు కొనుక్కోండి, కాలీఫ్లవర్ కొనుక్కోండి, వంకాయలు కొనుక్కోండి, అలాగే బఠానీ కూడా కొనుక్కోండి. అన్నయ్య 2 కిలోలు సొరకాయ, తర్వాత 3 కిలోలు గుమ్మడికాయ. అరే వీళ్ళందరూ ఎక్కడికి మాయమైపోయారు? అరే ఆ శబ్దం ఏంటి? ఏంట్రా వేళాకోళం చేస్తున్నావా? వేళాకోళమా? చూసావా తమ్ముడు, 2 టమాటాలు పెట్టుకున్నాను. ఒక 20-25 మిస్ అయిపోయాయి. కానీ ఇంకోసారి నీ మీద పడితే ఊరుకోను. అంటే నేను తర్వాత సారి అన్నాను. చూడు, వాడు మన మేడంని ఇన్సల్ట్ చేశాడు. తనకి మనం బుద్ధి చెప్పాల్సిందే. అది కూడా మంచిగా అనుకోవాలి. ఇంతవరకు పుచ్చకాయ విసిరేలేదు కదా. హనీ గుమ్మడికాయ. అది కూడా తను తీసుకువెళ్ళిపోయాడు కదా. నీ వెనకాల గుమ్మడికాయ. నా మీద పడదు కూడా. చూస్తే అర్థం కాలేదా? అది సరేగాని నువ్వు ఎందుకని ఇంత గందరగోళం చేస్తున్నావు? తెలుసుకోవాలంటే తెలుసుకో. ఒక పిచ్చి పిగ్గిని ఉండేవాడు. ఒక పిగ్గుని ఇష్టపడ్డాడు. సిగ్గుతో రోజంతా బురదలోనే ఉండేవాడు. వాడేదో చెప్పాలనుకునేవాడు. అందుకని రోజంతా అని చేస్తూనే ఉండేవాడు. హలో, విషయాన్ని షార్ట్ గా చెప్పు. నా నంబర్ 888. బురద నుంచి తొంగి చూస్తే బల్లి, కప్ప, పురుగు, పుట్ర తినడం చూశాను. ఆ బురద నుండి మా నాన్నగారి వాసన ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఆయన ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, ఇది నీ బురద కాదని. అందువల్ల బురద గుంట చూస్తే నాకు నచ్చదు. మంచి విషయమే చెప్పాడు. లేదు లేదు, తను చెప్పింది బాగలేదు. హలో బ్రదర్, నువ్వు తప్పైన విషయం చెప్పావు. చాలా చాలా తప్పైన విషయం. అరే ప్రాక్టీస్ చెయ్యి, లేదా నువ్వు. చూసారా, వాడు దాన్ని తప్పుగా అనుకున్నాడు. కొంచెం రైట్ కి. అరే లెఫ్ట్ కూడా చూసుకొట్టు. అదే వంకాయ తీసుకొట్టు. నన్ను కొట్టమని కదరా, వాడిని దాంతో కొట్టు. మా అమ్మ చెప్తూనే ఉండేది, గ్రూప్ గా అటాక్ చేశారంటే పారిపోవడమే తెలివి గలవాడు చేసే లక్షణం అని. టింగ్ 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 టింగ్. నన్ను పట్టుకోవడం కష్టమైన విషయం మాత్రం కాదు. అది పోకానోనా ఇన్ జపనీస్, ఒకనేన్ ఇన్ చైనీస్, ఒటెస్ట్ ఇన్ లాటిన్, ఇంపాసిబుల్ ఇన్ ఇంగ్లీష్. వాడు ఎలా తప్పించుకుని వెళ్తాడు? మేడంని ప్రజల్ని క్షమాపణ అడగకుండా వెళ్ళడానికి వీల్లేదు.
మన నుంచి తప్పించుకొని ఎక్కడ పారిపోతాడు? నేను రాత్రంతా నిద్రపోకుండా మెలకుగా ఉంటాను. తప్పకుండా మీ నుంచి తప్పించుకుని పారిపోతాను. గొంతు మార్చి మాట్లాడితే మేం గుర్తుపట్టలేమనుకున్నావా? మొదటి విషయం ఏంటంటే నేను నా వాయిస్ మార్చలేదు, స్టైల్ మార్చాను అంతే, ఇంకేం కాదు. మీకు అర్థమైందా? ఇదిగో చూడు, ఈ గోల్మాల్ పనులు మా దగ్గర వద్దు. ఇక రెండో విషయం ఏంటంటే నేనేవి ఎక్కువ చేయట్లేదు. మీరు టూ మచ్. నాకు కాలీఫ్లవర్ అంటే చాలా ఇష్టం. ఇంతసేపు నువ్వు ఇక్కడ చేసిన దుర్మార్గం ఇక్కడ అందరూ చూశారు. అమాయకుల్లా నటించుకు. పాపం కూరగాయలు కొట్టతని కూరగాయలు పాడు చేశావు. నువ్వు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే నిజానికి నా చిన్న తమ్ముడు పిగ్మేందర్ గురించి మాట్లాడుతున్నట్టున్నావు. అవును, పిగ్మేందర్. నేను వాడి ట్విన్ బ్రదర్ ని. ఇప్పుడు నిజానికి నేను కూడా వాడి కోసమే వెతుకుతున్నాను. నువ్వెందుకు వాడిని వెతుకుతున్నావు? వాడు నా నుంచి స్నాక్ లాక్కుని పారిపోయాడు. కానీ ఒక్కసారి నేను వాడికి వేసరికాయలు ఇచ్చానంటే అప్పుడు వాడు నార్మల్ అయిపోతాడు. అసలు నువ్వు చెప్పేది నిజమని మేమెలా నమ్మగలం? అయితే నేను మీకు కథ మొదటి నుంచి చెప్పాలనుకుంటాను. ఫ్లాష్ బ్యాక్. ఆ రోజుల్లో గోరఖ్పూర్ కాలాపూర్ మధ్య బురదన్న చోట యుద్ధం జరిగేది. అక్కడ ఇద్దరు చాలా బాగా కొట్టుకుంటున్నారు. అప్పుడే పుట్టారు పిగ్మేందర్, సోరేందర్. చూడ్డానికి మురిగ్గా ఉండడం వల్ల జనాలు వాళ్ళని ద్వేషించేవాళ్ళు. అది చూసి వాడికి చాలా కోపం వచ్చింది. అప్పుడు వాడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు. ఇదిగో చూడండి. అయితే వాడిని మనం త్వరగా పట్టుకోవాలి, లేదంటే పెద్ద సమస్య వస్తుంది. మంచికి చెడుకి జరిగే యుద్ధంలో నేను మీకు తోడుగా ఉంటాను. మనం కలిసి నా తమ్ముడిని వెతుకుదాం. ఏంటి ఏవేవో కథలు చెప్తున్నావు? నిజంగా నువ్వు వాడు అన్నయ్యవేనా? నువ్వెప్పుడైనా ప్రశాంతంగా ఉన్నావా? ఇలా చూడు, మొదటి విషయం ఏంటంటే ప్రశాంతంగా కాదు, ప్రశాంతంగా. నీకు అర్థమైందా? ఇక రెండో విషయం ఏంటంటే నేను ఎప్పుడు ప్రశాంతంగా ఉండను. అది చాలా స్పష్టంగా చెప్పాలి. ఈ టైం క్యాసిల్ ఎంత అందంగా ఉంది. చూడండి, మనం తలో దిక్కుకు వెళ్ళి వెతుకుదాం. ఎలాగైనా వాడిని పట్టుకోవడానికి ప్రయత్నించండి. హనీ, తాండి వదలకు. సరే, ఓకే మై డియర్ తమ్ముడు. ఎంత పని చేసావు పెద్దోడా. నైస్ టు సీ యు మిస్టర్ సి. తను ఓడిపోతాడని నాకు బాగా తెలుసు. హై, అరే రే, ఇక్కడే ఉన్నాడా? సారీ. ఇలా చూడు, ఈ పట్టుకునే విషయంలో నువ్వు మాకు సహాయం చేస్తే ఆ తర్వాత ఈ చేపంతా నీకే సొంతం. నీకే ఇస్తానని చెప్తున్నా. సరే, వెళ్ళి వాడిని పట్టుకో. అటాక్. వెల్, థ్యాంక్స్ ఫర్ ద హెల్ప్.
యా యా మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది. మా అమ్మ అసలు మాట్లాడలేదు. మరి నువ్వు ఇప్పుడు ఏ అమ్మ గురించి మాట్లాడుతున్నావు? వీడు తప్పనే రూట్లో ట్రావెల్ చేశాడు. మీ అందరిని ఇక్కడ నుంచి తరిమి కొట్టడానికి నేనెంతో ప్రయత్నించాను, కానీ నా తమ్ముడే నన్ను పట్టుకోవడానికి మీకు సహాయపడ్డాడు. జీవితంలో బతకాలంటే కష్టాలు తప్పవు. ఇప్పుడు ఆ పని నేను చేయాలనుకుంటాను. ఇలాంటి సిచ్యువేషన్ లో ఎప్పుడైనా ఇరుక్కున్నావంటే దానికి ఒకే ఒక ఫార్ములా ఉంది, అప్పుడే వర్కౌట్ అవుతుంది. అదేంటి? చిన్నప్పుడు పాడిన ఎమోషనల్ పాట. అయితే త్వరగా మొదలుపెట్టు. మేవే పిగ్గులో ఈ ప్రపంచంలో కల చాలా క్యూట్ గా ఉండేవాళ్ళం. మేము పింక్ పింక్ కలర్ లో ఉంటాం. మేము చాలా క్యూట్ గా ఉంటాం. మే పింక్ పింక్ గా క్యూట్ క్యూట్ గా ఉంటాం. ఎలా ఉంది? మేము పిగ్గులం. ప్రపంచంలోనే అందమైన పిగ్గులం. కొన్నిసార్లు సైలెంట్ గా ఉంటాం, కొన్నిసార్లు సౌండ్ ఇస్తాం. నీకు నచ్చినా నచ్చకపోయినా చేయాల్సింది చేయి. మేము పిగ్గులం. ప్రపంచంలో కల్లా క్యూట్ అయిన అనిమల్ మేమే. మేము పిగ్గులం, ఈ లోకంలోనే క్యూట్ క్యూట్ జంతువులం. దయచేసి నన్ను క్షమించన్నా. ఇక మీదట ఇలాంటి తప్పులు ఎప్పుడు చెయ్యను. నువ్వు క్షమాపణ అడగాలంటే ముందు వెళ్ళి వీళ్ళని అడుగు. అలాగే వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్పు. మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్. పెద్ద మనసుతో నన్ను క్షమించండి సోదరులారా. నో ప్రాబ్లం. ఇకపై జాగ్రత్తగా ఉండు. ఎప్పుడూ పక్క వారిని ఇబ్బంది పెట్టుకు. నీ చిన్న వయసు పాట వినడానికి ఎలా ఉంది అంటే అది ఏంటంటే సూపర్ గా ఉంది తమ్ముడు. దీన్ని బేస్ చేసి ఒక ఆల్బమ్ రెడీ చేయొచ్చు. ఖచ్చితంగా మీకు దానికి ఒక అవార్డు దొరుకుతుంది. ఏం మ్యూజిక్ అది, ఏం మ్యూజిక్ కంపోజిషన్ అది. చాలు హనీ, చాలు. ముందు వాళ్ళని వెళ్ళని. సరే మిత్రులరా, ఇక మీరు బయలుదేరండి. మీ తమ్ముడిని ఇక జాగ్రత్తగా చూసుకోండి. ఇక మేము ఇంటికి బయలుదేరతాం. మా మేడం కూడా వచ్చేసుంటారు. గుమ్మడికాయతో ఏదైనా డిష్ చేస్తుంటారు. ఏంటి గుమ్మడికాయ? అవును సోదరా, పారిపోతావురా, పారిపోతావు. పరిగెత్తు, ఆకుండా పరిగెత్తు.